హలో హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి హోమ్ టిప్స్. సో ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి అందరికి ఎంతగానో ఇష్టమయ్యే దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నానండి. ఇక్కడ బాస్మతి రైస్ లేకుండా నార్మల్ రైస్తోనే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా మనం బాస్మతి రైస్తో చేస్తే ఏ టెక్స్చర్ అయితే వస్తుందో, ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో, అది ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ నార్మల్ రైస్తో కూడా అదే విధంగా వచ్చే విధంగా నేను చూపిస్తానండి. సో నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి టేస్ట్ అనేది కుదురుతుంది. సో ఇంకెందుకు లేటు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇవి ఒక గ్లాస్ అంటే పావు కేజీ వరకు ఉంటుంది ఈ రైస్. సో ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ పెట్టేసి రైస్ అందులోనే పెట్టేశానండి. ఇంకా నేను ఎక్కువసేపు రైస్ని ఏం నానబెట్టలేదు, దాంతోపాటే ఉడకనిస్తున్నాను. సో ఇందులోకి ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, అనాస పువ్వు, సో అవన్నీ యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక 70-80% అయితే ఉడికిపోతే సరిపోతుందండి. నార్మల్ రైస్ కదా ఇది, మనకు తొందరగానే ఉడుకుతుంది. రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం పైగా ఆయిల్ వేయాలండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, మీకు చూపిస్తాను. ఇలా ఇలా అంటే ఇలా తునిగిపోయింది అనుకోండి, విరిగింది అనుకోండి, ఇంకా 60-70% అయితే కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఈ వాటర్ అన్ని వడకట్టుకొని ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకోండి, వాటర్ మొత్తం తీసేయండి. చూసారు కదండి, ఒక స్ట్రైనర్లోకి అయితే ఇలా వాటర్ మొత్తం వడకట్టుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నానండి, బ్రౌన్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి తీసి ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా కారం అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు ఇది యాడ్ చేసేసి, నేను ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ ఇలా బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. మీకు ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గానే వేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ కూడా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం ప్లేట్లో. ఇదే ప్యాన్లో మళ్ళీ ఇప్పుడు నేను ఆయిల్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా ఉందనుకోండి, మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ. సో 5-6 పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసేయండి.
ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోనైతే తీసుకుంటున్నానండి. టమాటా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో మనకు వేరే గ్రేవీ ఏ అవసరం లేకుండా దీంతోటే సరిపోతుందన్నమాట. సో ఇవి టమాటా కూడా బాగా మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటా కూడా అయితే బాగా మగ్గిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ నేను కారం యాడ్ చేస్తున్నాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ మీరు చూసుకొని యాడ్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో కొద్దిగా వేసాం కదా. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటో అయితే బాగా మగ్గిపోయినాయండి. సో ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది గడ్డలు లేకుండా వేసుకోండి. అండ్ పెరుగు మనం యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మనం లోలో అయినా పెట్టుకోవాలి, లేకపోతే స్టవ్ అన్న ఆఫ్ చేసుకోవాలి. సో ఒకసారి వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ మనం ఫ్రై చేసుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేస్తున్నాను. అండ్ మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా కొద్దిగా యాడ్ చేసేసాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల ఈ మసాలా మొత్తం ఎగ్స్ కూడా పట్టేస్తుంది. నేను కొద్దిగా గ్రేవీ అనేది తీసానండి రైస్ మధ్యలో యాడ్ చేయడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసేస్తాను. రైస్ అనేది ఈవెన్గా లేయర్లుగా వేసుకోవాలండి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ కర్రీ యాడ్ చేశాను. దీన్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసి అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను పైనుంచి. ఇంకొక లేయర్ కూడా రైస్ వేసేసుకోవాలి. గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. అండ్ జస్ట్ కలర్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో ఇలా కలుపుకొని ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా నేను ఈ ప్యాన్ పెట్టేయకుండా దాని కింద చూస్తున్నారు కదా, ఇలా ఒక చపాతీ ప్యాన్ పెట్టేసానండి. పెట్టేసి కొద్దిగా వేడిన తర్వాత దానిపైన ఇది పెట్టాను. ఇప్పుడు బాగా దమ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి గాలి బయటికి వెళ్ళకుండా ఇలా క్లోజ్ చేసేస్తాను. 12 నుంచి 15 నిమిషాల వరకు దమ్ ఇస్తే సరిపోతుందండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. చూసారు కదా, రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి మంచిగా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత పొడిగా రైస్ అయితే అయిపోయిందో. సో ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా సర్వ్ చేసుకుంటే ప్లేట్లోకి అయిపోతుందండి. సో పక్కన రైతా కానీ ఇంకా ఉల్లిపాయలు పెట్టుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడము. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.